నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, మస్తాన్ సాయి ఇంట్లోంచి లావణ్య తీసుకొచ్చిన హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 న్యూడ్ వీడియోస్ ఉన్నాయని, అలాగే అందులో కొంతమంది హీరోయిన్స్‌వి కూడా ఉన్నాయి అని ఆ అమ్మాయి చెప్తుంది సార్. అలాగే చాలా విషయాలు నాకు తెలుసు, అవన్నీ బయట పెడతాను అని ఆ అమ్మాయి అంటుంది. అసలు మస్తాన్ సాయి ఎవరు సార్? ఈ లావణ్య ఎవరు? అసలు ఈ విషయం ఏంటి? ఇందులో హీరోయిన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేది ఎంతవరకు నిజం? అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్ మనం? ఈ లావణ్య అనే అమ్మాయి హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా పెద్ద గందరగోళం క్రియేట్ చేసి దాదాపు 2, 3 నెలలు లావణ్య, రాజ్ తరుణ్ చుట్టూనే మొత్తం వీడియోలన్నీ కూడా హ్మ్. నడిచాయి. వెబ్‌సైట్‌లో ఇవే నడిచాయి. అసలు ఇంక వేరే పని లేనట్టుగా దీని హ్మ్. మీదే డిస్కస్ చేసుకున్నారు. మనలాంటి ఛానల్‌లు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనకి ఏది బ్రేకింగ్ ఉంటే అవి ఖచ్చితంగా మనం అవును వాటిని సార్. చెప్తాము, అనలైజ్ చేస్తాము. సో, రాజ్ తరుణ్ అబ్బాయి గురించి మనకు తెలుసు. ఈజ్ ఎ బడ్డింగ్ హీరో. పడి లేస్తూ అలా వెళ్తున్న కెరియర్. ఆ అబ్బాయికి గతంలో ఎప్పుడో 10 ఏళ్లకు ముందో ఎప్పుడో ఈ అమ్మాయి పరిచయం అయింది. ఈ హ్మ్. అమ్మాయితో అతనికి అఫైర్ ఉండొచ్చు. సో, ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో కూడా ఉన్నట్టుగా మనకి హ్మ్. ఆ గొడవల్లో అర్థమైంది. దాంట్లో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆహ్, ఆహ్, రాజ్ తరుణ్‌తో బ్యాటిల్‌ని బయటికి తీసుకొచ్చింది. రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోవాలనింది. ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే అఫైర్‌లు ఉన్నట్టుగా ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది. హ్మ్. అయినా కూడా రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంది. రాజ్ తరుణ్ డైరెక్ట్‌గా వచ్చి ఈ అమ్మాయికి యాంటీగా ఎక్కడ గట్టిగా మాట్లాడలేదు. అయితే రాజ్ తరుణ్ తరపున ఫస్ట్ శేఖర్ భాష అనే అబ్బాయి రంగంలో దిగాడు. అతను రేడియో జాకీ అనుకుంటా. అవును ఆ సార్. అబ్బాయి రంగంలో దిగి ఆ అబ్బాయి చాలా గట్టిగా కొట్లాడాడు. దాంతో ఈ అమ్మాయి ఆ అబ్బాయి మీద దాడి చేయించడం, హ్మ్. ఆ అబ్బాయి మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేసింది. సో, ఈ అమ్మాయి ఏందంటే మామూలుగా అయితే ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ చాలా హంబుల్ బ్యాక్‌గ్రౌండ్. కిల్లీ షాప్ ఏదో చెప్తారు. హ్మ్. అలాంటివి ఉంది గానీ, ఆ అమ్మాయి ఎనర్జీ లెవెల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఒక రాంగ్ బ్యాటిల్స్ అంటారు. హ్మ్. ఇదే అమ్మాయి మహిళల సమస్యలో, ఇంకో సమస్యల మీద ఈ ఎనర్జీని ఉపయోగించుంటే, అవును సార్. అమ్మాయి నిజానికి చాలా ఈ పాటికి సెలబ్రిటీ హ్మ్. ఇన్ ఏ రైట్ వేలో సెలబ్రిటీ అయిండేది. హ్మ్. కానీ ఇప్పుడేమైంది, ఆ అమ్మాయి ఎవరినో బ్లాక్‌మెయిల్ చేయడం కోసం రంగంలోకి దిగి పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. సో, ఈ క్రమంలో ఇప్పుడు ఆహ్, ఈ మస్తాన్ సాయి అనే ఒక కుర్రవాడు రంగంలోకొచ్చాడు. హ్మ్. ఈ మస్తాన్ సాయి ఎవరంటే అతను గుంటూరు అని చెప్తారు. రావి బావాజీ మస్తాన్ సాయి. హ్మ్. ఆ అబ్బాయికి, ఈ అమ్మాయికి గూడా ఏదో ఆహ్, సంబంధం ఉంది. అంటే ఏ రకమైన సంబంధం తెలీదు. ఏదో అదే ఉంది. సార్. హ్మ్. మొత్తానికి ఆ అబ్బాయిని గూడా ఈ శేఖర్ భాష రంగంలోకి దించాడని చెప్తారు. ఆ అబ్బాయి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్ కేసు ఏదో ఉంది. ఆ హుహు. డ్రగ్ కేసులో అతని మీద కూడా ఇన్వాల్వ్ అయినట్టు కేసు. హ్మ్. ఆ వరలక్ష్మి టిఫిన్స్‌లో కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. మొన్ననే ఆహ్, గోవాలో ఆత్మహత్య చేసుకున్న కృష్ణప్రసాద్, హ్మ్. ఆహ్, కేపీ హ్మ్. ప్రసాద్ అనమాట. ఆయన కృష్ణప్రసాద్ చౌదరి. కేపీ చౌదరి అంటారు. హ్మ్. 'కబాలి' తెలుగు ప్రొడ్యూసరు. హ్మ్. ఆయన గూడా ఉన్నాడు. ఆయన మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు. హ్మ్. సో, ఈ సాయి గూడా దాంట్లో ఉన్నాడు. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ అమ్మాయి రాజ్ తరుణ్‌కి సపోర్ట్‌గా ఎవడొచ్చినా వాళ్ళ మీదకి బ్యాటిల్‌ని అవును. మళ్లిస్తది. హ్మ్. అయితే ఈ అమ్మాయికి మరి విచిత్రం ఏందంటే, నాకు గూడా ఈ అమ్మాయిని పరిశీలిస్తుంటే అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో మరి ఈ అమ్మాయికి ఏమన్నా వీవీఐపీనా ఆ పోలీస్ స్టేషన్ వరకు నాకు హ్మ్. తెలీదు. ఓకే ఈ సార్. అమ్మాయి కేసు పెడితే ఎవరి మీద పెడితే వాళ్ళని అరెస్టులు చేసేస్తున్నారు. ఓకే. చివరికి జర్నలిస్టులు మన మిత్రులు గూడా కొంతమంది హ్మ్. మీద పెడితే వాళ్ళు పిలిపిచ్చి స్టేషన్‌కి వాళ్ళని బెదిరించడం ఆ ఓహ్! స్థాయిలో. హ్మ్. మరి ఆ స్టేషన్ మీద ఇప్పటివరకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ఎందుకు ఈ హ్మ్. అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్ అవును ఇస్తున్నారు? సార్. అంటే హ్మ్. రకరకాల కథనాలున్నాయి. ఈ అమ్మాయికి ఎవరితో ఆ స్టేషన్‌లో ఏదో అఫైర్ ఉందని ఇలా గూడా మాట్లాడుతున్నారు. హుహు. ఏదేమైనా ఈ అమ్మాయికి మాత్రం అట్‌మోస్ట్ ఇంపార్టెన్స్ ఆ స్టేషన్ ఇస్తుంటే కనబడుతుంది. ఇప్పుడు ఇదే కేసు తీసుకుందాం. ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ అమ్మాయి ఈ మస్తాన్ సాయి ఇంటికెళ్ళి, మస్తాన్ సాయి ఇంట్లో హ్మ్. 4 టీబీ ఉంటే దాన్ని పట్టుకొచ్చింది. ఇది ఖచ్చితంగా ఈ అమ్మాయి మీద దొంగ థెఫ్ట్, అవును సార్. అటాకు, ఇంటి మీద అటాక్, హ్మ్. దాడి, థెఫ్ట్ ఈ కేసులు పెట్టాలి గదా! ఈ పెట్టాలి. అమ్మాయి మీద. ఈ అమ్మాయి మీద ఎందుకు పెట్టలేదు ఫస్ట్ పాయింట్. హ్మ్. తర్వాత ఈ అమ్మాయి ఎళ్లి హార్డ్ డిస్క్ ఇచ్చి ఇందులో న్యూడ్ వీడియోలున్నాయి హ్మ్. అని జెప్పింది. న్యూడ్ వీడియోలు హార్డ్ డిస్క్‌లో ఉండడం ఏ రకమైన నేరం నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఫోను తీస్తే కొన్ని వందల పోర్న్ సైట్‌లు వచ్చేస్తాయి. హ్మ్. పో మరి ఇంటర్నెట్‌లో పోర్న్ సైట్‌లుంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకతను హార్డ్ డిస్క్ పెట్టుకొని తన పాటికి తను చూసుకుంటుంటే అది ఎలా నేరం అవుతుందో అర్థం కాదు. హ్మ్. అలా నేరం అయితే మరి ఆ సైట్‌లన్నీ కూడా నేరం చేస్తున్నాయి కదా! అవును సైట్‌లు సార్. ఎందుకు ఉంచుతున్నారు?
గవర్నమెంట్ కావచ్చు, ఉమ్. కోర్టులు కావచ్చు. సో ఈ అమ్మాయి వెళ్ళి ఒక ఇంట్లో దాడి చేసి ఉమ్. ఇప్పుడు చాలా మంది ప్రతి 10 మందిలో దాదాపు 6-7 మంది ఇళ్లలో ఉంటాయండి. ఎందుకంటే విమెన్ కూడా 48% స్త్రీలు పోర్న్ చూస్తున్నారనేది ఆ మధ్య కూడా సర్వేలో వచ్చింది. తప్పేం లేదు, ఎందుకు చూడకూడదు, వాళ్ళు మగవాళ్ళే చూడాలనేది ఏముంది. సో కాబట్టి ఇండియా వన్ ఆఫ్ ద టాప్ 10 కంట్రీస్‌లో పోర్న్ కన్జంప్షన్ అనేది ఉంది. సో ఇది జరుగుతున్నప్పుడు ఒకవేళ తప్పైతే ఎవరు చేసినా తప్పే కదా! కానీ ఇక్కడ ఫస్ట్ ఈ అమ్మాయిది నేరం. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి. అది వదిలేసి పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు ఈ కేసులో. ఆ వీడియోలు ఉన్నాయని. దాంట్లో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? దాంట్లో ఏమున్నాయో పోలీసులు అఫీషియల్‌గా చెప్పట్లే. ఈ అమ్మాయి చెప్తుంది వచ్చి హీరోలు, హీరోయిన్‌లు ఉన్నాయి దాంట్లోని. అంటే టు క్రియేట్ ఎ సెన్సేషన్. నిజానికి ఏ హీరోలు ఉన్నాయో తెలీదు. రైట్ సార్. దానికొక పేరైతే చెప్పింది. హీరో నిఖిల్‌ది కూడా ఉన్నాయని. ఈ అమ్మాయి చెప్పే వెర్షన్ ఏందంటే ఇతను హ్యాక్ చేశాడంట ఫోన్‌లు. హ్యాక్ చేసి వాళ్ళ ఫోన్‌లలో ఉండే వీడియోలని ఇతను లాగాడంట. లాగి వీడు ఒక స్టోర్ చేసి పెట్టుకున్నాడంట. అట్లాగే ఇతను కొంతమంది అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చారంట. ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు బిహేవ్ చేస్తే ఆ వీడియోలంతా కూడా ఇతను షూట్ చేసి పెట్టాడని ఈ అమ్మాయి చెప్తుంది. ఈ అమ్మాయి చెప్పిన ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా మస్తాన్ సాయిని తప్పు చేసినట్టే. ఎందుకంటే వేరే వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చే వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీయడం రాంగ్. మామూలుగా ఇంటర్నెట్లో ఉన్న వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అది వేరే వ్యవహారం. దాని మీద కేసులు అంటే అది వేరే కథ. కానీ ఎవరినైనా వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వీడియోలు తీయడం కానీ, సొంత భార్య అయినా కూడా మొన్న కూడా సుప్రీంకోర్టులో ఇదే జరిగితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు తీస్తే గర్ల్ ఫ్రెండ్ అంత అయినంత మాత్రాన నువ్వు అమ్మాయికి ఇష్టపూర్వకంగా కాకుండా అగైనిస్ట్గా వీడియోలు తీస్తే తప్పు అనేది చెప్పింది సుప్రీంకోర్టు కూడా. అది ఎవరికైనా వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఏ సీరియస్ పని చేసినా తప్పే, అది కరెక్ట్. కానీ తను అది చేశాడా లేదని ఈ అమ్మాయి ఆరోపిస్తుంది వచ్చి. తప్ప పోలీసులు ఇది. అంటే ఈ అమ్మాయికి అతనికి మధ్య గొడవ ఉంది ఎప్పటి నుంచో. దాంతో అతనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అమ్మాయి చేస్తుందని క్లియర్. ముందు నుంచి కూడా అసలు ఈ అమ్మాయికి సింపతి అనేది ఏ కోసైనా ఎవరిలో లేదు. బిగినింగ్లో సింపతి ఉన్నది. కానీ ఈ అమ్మాయి ఇవన్నీ చేసేది చూసి ఈ అమ్మాయి మీద ఎవరికి సింపతి కూడా లేదు. కావాలని ఈ అమ్మాయి ఇది చేస్తుంది అనేది అందరికి అర్థమైపోయింది. మరి ఈ నార్సింగ్ పోలీసులు మాత్రమే ఈ అమ్మాయికు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది అది కూడా త్వరలో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మీడియా కూడా ఇవన్నీ బయటకు తీసుకొస్తుంది. ఎందుకు మీరు ఈ అమ్మాయి కంప్లైంట్ కానీ ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈ అమ్మాయి తప్పు చేసిందిగా. అసలు వేరే ఇంట్లో పోయి టీవీ హార్డ్ డిస్క్ ఎలా తెస్తుంది ఈ అమ్మాయి? సో ఇది ప్రాబ్లం. ఒకసారి హార్డ్ డిస్క్ తెచ్చినాక అతను ఈఎంఐ పెట్టి ఉండొచ్చు ఆ వీడియోలు. దాంట్లో అతని దాన్ని నువ్వు ఎలా చెప్తావు? పోలీసులు అతని ఇంట్లో పోయి పట్టుకుని ఉంటే అది కథ వేరండి. ఈఎంఐ తెచ్చింది హార్డ్ డిస్క్. మీ ఇంట్లో నేను హార్డ్ డిస్క్ తెచ్చి దాంట్లో నేను వీడియోలు వేసి నువ్వేసావు అని పెడితే అరెస్ట్ ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో ఈఎంఐ ఇస్తే హార్డ్ డిస్క్ పోలీసులు ఎలా అతన్ని అరెస్ట్ చేస్తారండి? అతను పెట్టినట్టు పోలీసుల దగ్గర ప్రూఫ్ ఏముంది? ఈఎంఐ పెట్టి ఉండొచ్చు కదా హార్డ్ డిస్క్లో, ఎవరైనా పెట్టచ్చు కదా. ఇంకా అక్కడ నుంచి తెచ్చేసిన ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మళ్ళీ ఈఎంఐ దబాయింపు. దీనివల్ల ఏమవుతుందంటే నిజానికి ఇవాళ 80-90% క్రైమ్స్ స్త్రీల మీద జరుగుతున్నాయి ఇండియాలో. రకరకాల క్రైమ్స్ స్త్రీల మీద జరుగుతున్నాయి. కానీ ఇలాంటి వల్ల ఏమవుతుందంటే జెన్యూన్గా స్త్రీలు రేపు వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎక్కడైనా చెప్పాలన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇలాంటి వాళ్ళ. సో అది పోలీసులు కూడా ఆలోచించుకోవాలి తప్ప